ప్రైవేట్ టీచర్లకు అడ్మిషన్ల సెగ పాఠాలు చెప్పే చేతుల్లో కరపత్రాలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి రోజురోజుకి దయనీయంగా మారుతోంది. పాఠాలు చెప్పాల్సిన చేతులు నేడు స్కూల్ కరపత్రాలు పట్టుకొని వీధుల వెంట తిరుగుతున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ పరిధిలోని అనేక ప్రైవేట్ యాజమాన్యాలు తమ అసలు బిజినెస్ మైండ్ ను బయటపెడుతున్నాయని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కొత్త అడ్మిషన్ల కోసం టీచర్లపై తీవ్రమైన ఒత్తిడి తెస్తూ వారిని బోధన నుంచి దూరం చేసి ప్రచారకర్తలుగా మార్చేస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రం భువనగిరిలో ప్రైవేట్ పాఠశాలల మధ్య పోటీ అత్యంత తీవ్రంగా ఉండటంతో ఇక్కడి ఉపాధ్యాయుల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఉదయాన్నే నిద్రలేవగానే ఏ ఇంట్లో ఏ విద్యార్థి ఉన్నాడో తెలుసుకోవడానికి టీచర్లు రోడ్లపైకి రావాల్సి వస్తుంది. కేవలం భువనగిరి జిల్లాలో మాత్రమే కాదు, బీబీనగర్, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ ఏరియాలో ముఖ్యంగా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఇంటింటికి తిరుగుతూ అడ్మిషన్ల కోసం విజ్ఞప్తి చేయాల్సి వస్తుంది. సెలవుల రోజుల్లో కూడా విశ్రాంతి లేకుండా యాజమాన్యాలు టీచర్లను బయటకు పంపిస్తున్నాయన్న ఆరోపణలు కూడా తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయ వృత్తి అంటే సమాజంలో ఉన్న గౌరవం, విలువలను దృష్టిలో పెట్టుకొని చాలా మంది టీచర్లు ఈ పరిస్థితిని అవమానంగా భావిస్తున్నారు. ముఖ్యంగా మేము చదువుకున్నది పిల్లలకు పాఠాలు చెప్పడానికా లేక ఇంటింటికి తిరిగి అడ్మిషన్లు అడగడానికా అనే ప్రశ్న వారిలో మౌనంగా మారుమోగుతుంది. బయటకు మాత్రం నవ్వుతూ ప్రచారం చేస్తున్నా లోపల మాత్రం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగం పోతుందన్న భయం, యాజమాన్యాలు విధిస్తున్న లక్ష్యాలు ఇవన్నీ కలిసి ఉపాధ్యాయులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇంకా కొన్ని పాఠశాలలైతే ప్రతి టీచర్ కు కనీసం ఇంతమంది విద్యార్థులను చేర్పించాలనే టార్గెట్ కూడా విధిస్తున్నారు. ఆ లక్ష్యాలను చేరుకోలేకపోతే జీతాల్లో కోతలు కూడా విధిస్తామని బెదిరిస్తున్నట్లు సమాచారం. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చేసిన ఈ విధానంపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీచర్లను కేవలం లాభాల కోసం ఉపయోగించే సాధనాలుగా చూడటం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సంబంధిత అధికారులు, ముఖ్యంగా జిల్లా విద్యాశాఖ తక్షణమే స్పందించాలని పలువురైతే కోరుతున్నారు. ఉపాధ్యాయులపై అదనపు పనిభారం తగ్గించేలా, వారి గౌరవం, హక్కులను కాపాడేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే గురువు అనేది కేవలం ఉద్యోగం కాదు, అది ఒక బాధ్యత, ఒక విలువ. ఆ విలువను కాపాడటం సమాజం మొత్తం బాధ్యత. ప్రైవేట్ టీచర్లకు అడ్మిషన్ల సెగ పాఠాలు చెప్పే చేతుల్లో కరపత్రాలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి రోజురోజుకి దయనీయంగా మారుతోంది. పాఠాలు చెప్పాల్సిన చేతులు నేడు స్కూల్ కరపత్రాలు పట్టుకొని వీధుల వెంట తిరుగుతున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ పరిధిలోని అనేక ప్రైవేట్ యాజమాన్యాలు తమ అసలు బిజినెస్ మైండ్ ను బయటపెడుతున్నాయని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కొత్త అడ్మిషన్ల కోసం టీచర్లపై తీవ్రమైన ఒత్తిడి తెస్తూ వారిని బోధన నుంచి దూరం చేసి ప్రచారకర్తలుగా మార్చేస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రం భువనగిరిలో ప్రైవేట్ పాఠశాలల మధ్య పోటీ అత్యంత తీవ్రంగా ఉండటంతో ఇక్కడి ఉపాధ్యాయుల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఉదయాన్నే నిద్రలేవగానే ఏ ఇంట్లో ఏ విద్యార్థి ఉన్నాడో తెలుసుకోవడానికి టీచర్లు రోడ్లపైకి రావాల్సి వస్తుంది. కేవలం భువనగిరి జిల్లాలో మాత్రమే కాదు, బీబీనగర్, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ ఏరియాలో ముఖ్యంగా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఇంటింటికి తిరుగుతూ అడ్మిషన్ల కోసం విజ్ఞప్తి చేయాల్సి వస్తుంది. సెలవుల రోజుల్లో కూడా విశ్రాంతి లేకుండా యాజమాన్యాలు టీచర్లను బయటకు పంపిస్తున్నాయన్న ఆరోపణలు కూడా తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయ వృత్తి అంటే సమాజంలో ఉన్న గౌరవం, విలువలను దృష్టిలో పెట్టుకొని చాలా మంది టీచర్లు ఈ పరిస్థితిని అవమానంగా భావిస్తున్నారు. ముఖ్యంగా మేము చదువుకున్నది పిల్లలకు పాఠాలు చెప్పడానికా లేక ఇంటింటికి తిరిగి అడ్మిషన్లు అడగడానికా అనే ప్రశ్న వారిలో మౌనంగా మారుమోగుతుంది. బయటకు మాత్రం నవ్వుతూ ప్రచారం చేస్తున్నా లోపల మాత్రం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగం పోతుందన్న భయం, యాజమాన్యాలు విధిస్తున్న లక్ష్యాలు ఇవన్నీ కలిసి ఉపాధ్యాయులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇంకా కొన్ని పాఠశాలలైతే ప్రతి టీచర్ కు కనీసం ఇంతమంది విద్యార్థులను చేర్పించాలనే టార్గెట్ కూడా విధిస్తున్నారు. ఆ లక్ష్యాలను చేరుకోలేకపోతే జీతాల్లో కోతలు కూడా విధిస్తామని బెదిరిస్తున్నట్లు సమాచారం. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చేసిన ఈ విధానంపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీచర్లను కేవలం లాభాల కోసం ఉపయోగించే సాధనాలుగా చూడటం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సంబంధిత అధికారులు, ముఖ్యంగా జిల్లా విద్యాశాఖ తక్షణమే స్పందించాలని పలువురైతే కోరుతున్నారు. ఉపాధ్యాయులపై అదనపు పనిభారం తగ్గించేలా, వారి గౌరవం, హక్కులను కాపాడేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే గురువు అనేది కేవలం ఉద్యోగం కాదు, అది ఒక బాధ్యత, ఒక విలువ. ఆ విలువను కాపాడటం సమాజం మొత్తం బాధ్యత.